నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు జాప్యంపై అన్నదాతలు రోడ్డెక్కారు. ఆర్మూరు పట్టణంలోని పెర్కిట్ శివాలయం వద్ద సమీపంలోని ఆయా గ్రామాల రైతులు ఆందోళన దిగారు. సకాలంలో ప్రభుత్వం రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయకపోగా తీవ్ర జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. ప్రభుత్వం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి హమాలీల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రైతులు పండించిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనాలని కోరారు. మే నెలలో అకాల వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆరుగాలం పండించిన తమ పంట వర్షానికి తడిచిపోతుందనే భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రభుత్వం స్పందించి దొడ్డువడ్లతో సహా సన్నవరిని తరుపు లేకుండా కొనాలని తెలిపారు. లేని పక్షంలో ఈ ధర్నాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లి రైతులంతా ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రైతులకు ఇంత బాధలైనా కానీ ఏనాడు ఒక రోజు స్పందించడం లేదు. ఎందుకంటే ఇక్కడ వరి కోతలు కోసి 20 రోజులు అవుతుంది. ఇది వరకు ఒక క్వింటాల్ బస్తా పెర్కిట్ సొసైటీ పరిధిలో ఇవ్వడం లేదు. ఇదే ఆర్మూర్ గడ్డ మీద ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా వచ్చి నేను బోనస్ వరికి పంటకు 500 ఇస్తానని ప్రకటించారు. ఇవాళ ఉన్న పంటకు మద్దతు ధరతో కొనమన్నా కానీ ఇవాళ కొనే పరిస్థితి లేదు. ఈ ఏసంగి పంట 6 గంటలు చేసి 6 నెలలు చేసి ఇవాళ రోడ్డు మీద పోస్తే రైతును ఆదుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా స్పందించి స్థానిక నాయకులు కానీ స్థానిక అధికారులు కానీ తొందరగా వరి కొనుగోలు ధాన్యం లేపాలని మేము ఆ పెరిగిన రైతులు డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇలా స్పందించకపోతే ఇంకో 4 రోజుల తర్వాత హైవేనే దిగ్బంధం చేస్తాం. దీన్ని ఆర్మూర్ ప్రాంత రైతుల పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇంతకుముందు ఒకసారి ఎర్రజొన్నల రైతుల పోరాటం ఎలా చూసారు, ఈ రోజు వరి రైతుల పోరాటం ఆర్మూర్ గడ్డ నుంచి స్టార్ట్ అవుతుంది. దీన్ని స్పందించి దీన్ని తొందరగా అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ స్థానిక అధికారులు తొందరగా ఈ వరి ధాన్యాన్ని లేపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రోడ్ ఎక్కడం జరిగింది. గత 20 రోజుల నుంచి కోతలు ప్రారంభమైనప్పటికీ ఏదో నామమాత్రంగా 2 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మళ్ళీ దాని సైడ్ చూసిన పాపన పోలేదు. ఈ అధికారులు ఏదైతే గతంలో ఇప్పుడు కోతలు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. రోడ్లపైన ఎక్కడెక్కడ ధాన్యం కుప్పలు పోవడం జరిగింది. ఈ అకాల వర్షాలు పడి రైతులు నానా విధాలుగా నష్టపోతా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి దీని మీద ఒక దృష్టి సారించి వెంటనే లారీలను పంపించి తూకాలు వేయించి అక్కడ రైస్ మిల్ల దగ్గర దించుకునేలా చేసి రైతులను సత్వరమే వారికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ధర్నా చేయడం వల్ల డిసిఓ గారు మాట్లాడడం జరిగింది. ఆ తూకం విషయంలో కూడా ప్రతి 40 కిలోల బ్యాగ్ రైస్ మిల్లర్లు 5 కిలోలు 6 కిలోలు కడతా అడుగుతా ఉన్నారు. దాన్ని దృష్టి సారించి కేవలము 1 కిలో 2 కిలోలు తరుగు తీసుకొని రైతులందరూ కూడా సరైన విధంగా న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మా రైతులకు ప్రధాన సమస్య 20 నుంచి 25 రోజులు అవుతుంది. రోడ్ల మీద కుప్పలు పోసి ఇప్పటి వరకు ఒక్క కుప్ప జోకింది లేదు, ఒక్క బస్తా పోయింది లేదు. అది అనగా ఒక 2 లోర్లు జోకి ఆ 2 లారీలు లింపి పంపించారు. అవి రైస్ మిల్లర్లు కొర్రి పెట్టి రైస్ మిల్లర్లు ఇప్పటికి కూడా ఆ బస్తాలు దించలేరు. నిన్న ఈ రస్తా వరకు చేస్తామని చెప్పి పిలుపునిస్తే రాత్రి దించిర్రు. పట్టి లారీలు పంపిర్రు. ఇవాళ 3 రోజులు ఆగమని టైం ఇచ్చిర్రు. ఆ 3 రోజులలో లేపకుంటే నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు జాప్యంపై అన్నదాతలు రోడ్డెక్కారు. ఆర్మూరు పట్టణంలోని పెర్కిట్ శివాలయం వద్ద సమీపంలోని ఆయా గ్రామాల రైతులు ఆందోళన దిగారు. సకాలంలో ప్రభుత్వం రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయకపోగా తీవ్ర జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, ఆర్మూరు పట్టణ సమీపంలో ఉన్న గ్రామాల రైతులు ఆందోళన ఎందుకు చేస్తున్నారు? సంపత్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం చేయడాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కిన పరిస్థితి నెలకొంది. గత 15 రోజులుగా ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగడం లేదని నిరసన వ్యక్తం చేశారు. పెర్కిట్ చౌరస్తా సమీపంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఆర్మూర్ మండలంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో జాప్యం చేయడం తగదని వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు వెంటనే
కొనుగోలు చేపట్టాలని కూడా రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శిస్తూ రైతులు ఆందోళన చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఇటు ప్రభుత్వం అధికార యంత్రాంగం చర్యలు చేపట్టి ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు వెంటనే కొనుగోలు చేయాలా, లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని కూడా రైతులు హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించాలని కూడా స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ భూపతి.